ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 16 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, ది డయాగ్రామ్ ఇన్ ది ఫిగర్ షోస్ a uniform meter rule weighing 100 gram force pivoted at its center O. ఇది సెంటర్ O. అయితే ఇక్కడ మనకి ఒక 100 గ్రామ్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ ఒక వెయిట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇంకా మనం ఇప్పుడు యాడ్ చేయాల్సిన వెయిట్ ఇందులో అయితే ఇంకా అది చూపించలేదు. అసలు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ 2 వెయిట్స్ 150 GF అంటే 150 గ్రామ్ ఫోర్స్ అండ్ 250 గ్రామ్ ఫోర్స్ హ్యాంగ్ from the points A and B respectively of the meter rule such that OA equal to 40 cm and OB equal to 20 cm. అంటే ఈ మీటర్ రూల్ మీదని OA అంటే ఏ అనే పాయింట్ O నుంచి 40 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్ దగ్గర 150 గ్రామ్ ఫోర్స్, O నుంచి 20 సెంటీమీటర్ దూరంలో ఉండే B అనే పాయింట్ దగ్గర 250 గ్రామ్ ఫోర్స్ అనేది హ్యాంగ్ చేయడం జరిగింది. మరి 100 ఏంటి అంటే 100 మనం ఇప్పుడు ఇటు కానీ అంటే ఓకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ మనం హ్యాంగ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ చూసి అది ఇటుపక్క మనకి మ్యాచ్ అవుతుంది, అటుపక్క హ్యాంగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాలిక్యులేట్, ఇందులో మనకి 1, 2, 3 అండ్ 4 బిట్స్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క బిట్ మనం సాల్వ్ చేసేద్దాం. ఫస్ట్ బిట్ ఏంటి, ది టోటల్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ అబౌట్ O. ఫస్ట్ నేను చెప్పబోతున్నాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. O పరంగా మనకి ఈ 150 చూసారా, ఇది ఇగో ఇలాగూ తిరుగుతుంది. ఇది నేను చూడండి, అలా మూమెంట్ చేస్తాను చూడండి, ఇలా తిరిగి ఇలాగూ తిరుగుతుంది. అంటే రైట్ సైడ్ పైకి, లెఫ్ట్ సైడ్ కిందకి. ఇదే కదా యాంటీ క్లాక్ వైజ్. 250 ఇటు నుంచి వస్తుంది, ఇది ఇలా తిరుగుతుంది. ఇది క్లాక్ వైజ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ పైకి, రైట్ సైడ్ కిందకి. ఇది రైట్ సైడ్ పైకి, లెఫ్ట్ సైడ్ కిందకి. అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది ఇది. కాబట్టి ఇక్కడ నేను మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం? మూమెంట్ మన ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి ఎంత అయితే వెయిట్ ఉందో ఆ వెయిట్ ఇంటూ ఈ డిస్టెన్సే. నేను రాస్తున్నాను ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ వెయిట్ అంటే మనకి 150 గ్రామ్ ఫోర్స్ ఇంటూ ఎంత డిస్టెన్స్లో 40 సెంటీమీటర్లో. ఈ రెండు మల్టిప్లైస్ మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు 450 60 రాసి 2 zeros రాసేద్దాం. అంటే 6000 గ్రామ్ ఫోర్స్ సెంటీమీటర్. ఇది టోటల్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ఓకే, అంటే ఇటు నుంచి మనకు వచ్చేది, దీనివల్ల మనకు వచ్చే మూమెంట్ ఎంత? 6000 గ్రామ్ ఫోర్స్ సెంటీమీటర్ అనేది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. క్లియర్? ఇప్పుడు సెకండ్ బిట్ చూడండి, ది టోటల్ క్లాక్ వైజ్ మూమెంట్ అబౌట్ O. క్లాక్ వైజ్ ఇచ్చేది ఇది. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ మనకి. ఇక్కడ వెయిట్ 2 W2 250 తీసుకుందాం. ఇది వెయిట్ 1, ఇది D1, ఇది D2. ఎంత దూరంలో ఉంది? O నుంచి 20 సెంటీమీటర్. అందువల్ల మనకి ఏమవుతుంది? వెయిట్ 2 D2తో మల్టిప్లై చేయాలి. వెయిట్ 2 అంటే 250 గ్రామ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ 20 సెంటీమీటర్. మల్టిప్లై చేస్తే 225 50 రాసి ఈ 2 zeros రాసేయచ్చు. గ్రామ్ ఫోర్స్ సెంటీమీటర్. అంటే ఇక్కడ మనకు వచ్చేదంతా 5000 గ్రామ్ ఫోర్స్ సెంటీమీటర్. ఇది ఓకే, టోటల్ క్లాక్ వైజ్ మూమెంట్. ఇది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ఇప్పుడు థర్డ్ బిట్ ఏంటి చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ ది యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ మూమెంట్స్. డిఫరెన్స్ అంటే ఏం లేదు, బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ తీయడమే. ఒకవేళ ఇది బిగ్ అయితే దీంట్లో జిద్దిస్తాం, ఇది బిగ్ అయితే దీంట్లో ఎద్దిస్తాం. డిఫరెన్స్ అంటే మనకి ఎప్పుడు పాజిటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయాలి. సో అందులో బిగ్ లోంచి స్మాల్ తీయాలి. అంటే 6000 లోంచి 5000 తీసేయడమే. అంటే 6000 మైనస్ 5000 చేస్తే ఎంత వస్తుంది? 1000. సేమ్ యూనిట్స్ రాసేయడమే, గ్రామ్ ఫోర్స్ సెంటీమీటర్. ఇప్పుడు ఫోర్త్ బిట్ చూడబోతున్నాం. ది డిస్టెన్స్ ఫ్రమ్ O వేరే 100 గ్రామ్ ఫోర్స్. ఇక్కడ ఇందా మనకి ఇచ్చింది, ఇక్కడ చూసారా. ఇప్పుడు 100 గ్రామ్ ఫోర్స్ మనం O నుంచి ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి? లాజిక్ ఏంటంటే టు బ్యాలెన్స్ ది మీటర్ రూల్. మీటర్ రూల్ బ్యాలెన్స్ చేయాలంటే ఈ 100 గ్రామ్ ఫోర్స్ ని ఎంత డిస్టెన్స్ లో ఉంచాలి అనేది క్వశ్చన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి,
ఏ మూమెంట్ ఫోర్స్ ఎక్కువైపోయింది మనకి? 6000 ఎక్కువ, 5000 ఎక్కువ? క్లియర్గా 6000 ఎక్కువ. అంటే ఇప్పుడు 100 గ్రామ్ ఫోర్స్ని ఎటుపక్క పెట్టాలి? ఎటు తక్కువ అటువైపు పెట్టాలి. ఎటు తక్కువ ఉంది, ఇటువైపు తక్కువ ఉంది. అంటే ఇటువైపు దానికి మనం ఈ 100 గ్రామ్ ఫోర్స్ని యాడ్ చేయాలి. కానీ ఇది మనకు వెయిట్ కదా, ఇది మూమెంట్ కదా. మరి దీన్ని మూమెంట్ యాడ్ చేయాలంటే 100ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనేటటువంటి ఒక డిస్టెన్స్ తీసుకుందాం అనుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ ఎక్స్ అనేది ఓబీకేస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను. డయాగ్రామ్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను తీసుకునేది 100 కాబట్టి 100 అనేది ఇగో 150 కంటే తక్కువ ఉండాలి. 150 అంటే 250 కంటే తక్కువ ఉండాలి. డయాగ్రామ్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మూడింట్లో ఈ 150, 250, 100లో 100 చిన్నది, అందుకే ఇక్కడ తక్కువ చాలా చిన్న లైన్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఈ డిస్టెన్స్ వచ్చి ఎక్స్, ఈ ఓ నుంచి ఎక్స్ సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఓకే, అంటే ఈ ఓ నుంచి సపోజ్ ఈ పాయింట్ పి అనుకుందాం, ఈ పాయింట్ పి అందాం. ఓ నుంచి పి వచ్చి ఎక్స్ సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటంటే లెట్ $100 గ్రామ్ వెయిట్ షుడ్ బి ప్లేస్డ్ అట్ ఎ పాయింట్ పి అనుకుందాం. లెట్ ది పాయింట్ ఎక్స్ సెంటీమీటర్. ఇక్కడ నేను తీసుకునే వెయిట్ ఎంత? దాని వెయిట్ 3 అందాం. వెయిట్ ఎంత తీసుకున్నాను? 100 గ్రామ్ ఫోర్స్ తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు దీని మొమెంటం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు దీని మొమెంటం ఎంత అవుతుంది? ఈ రెండు సిచ్యువేషన్ మొమెంటం ఎంత అవుతుంది చూద్దాం. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత వస్తుంది? డిస్టెన్స్ ఇంటూ వెయిట్ అంటే 100 ఇంటూ ఎక్స్ గ్రామ్ ఫోర్ సెంటీమీటర్. ఇప్పుడు నేను ఈ మూమెంట్ని ఎవరికి యాడ్ చేయాలి? వీళ్ళకి యాడ్ చేయాలి. అంటే 100 గ్రామ్ ఫోర్స్కి ఎక్స్ సెంటీమీటర్తో అంటే 100 ఎక్స్ గ్రామ్ ఫోర్ సెంటీమీటర్ను 5000కి యాడ్ చేయాలి. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలంటే ఏది తక్కువ దానికి యాడ్ చేయాలి. అప్పుడు దానికి వెయిట్ పెరిగి దీనికి బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఈక్వల్ క్లాక్ వైజ్ మూమెంట్. యాంటీ క్లాక్ వైజ్ ఎంత అవుతుంది? 6000 ఈజ్ ఈక్వల్ టు 5000 ప్లస్ 5000 కలిసి 100x యాడ్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం ఎక్సే కదా మనకు అన్నోన్, ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 5000ని ఫస్ట్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 100x మిగులుతుంది. 5000 ఇటు వస్తే ఇది 5000 నెగిటివ్ అవుతుంది. 6000 అట్టే కదా ఉంది, అది పాజిటివే. 5000 నెగిటివ్ అవుతుంది అంటే మొత్తం 1000 వచ్చింది. 6000 5000 1000 కాబట్టి ఇప్పుడు ఎక్స్ కావాలి అంటే 100x ఈక్వల్ 1000. ఎక్స్ కాబట్టి 1000/100. 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 10 వచ్చింది. కానీ మనం ఎక్స్ అనేది తీసుకున్నాం, సెంటీమీటర్ తీసుకున్నాం. సో 10 సెంటీమీటర్. రైట్. ఇప్పుడు నేను కంక్లూజన్ ఏంటి రాస్తానంటే దేర్ఫోర్ ద పాయింట్ P ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ 10 సెంటీమీటర్ టు ది రైట్ సైడ్ ఆఫ్ ది O అని రాయబోతున్నాను. Okay, the point P is to be taken at a distance 10 centimeter on the right side of the O. So దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంప్లీట్ అయింది.